గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడిపాలెం చెరువు దగ్గర ఉన్నాము. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3 అన్నమాట. మనం నిన్న, మొన్న 2 వీడియోస్ అప్లోడ్ చేసాము. అవి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అవన్నీ చూపిస్తూ మనం ముందుకెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి హైవే దగ్గర ఆర్ఎస్ ధాబా అని పెట్టారు. అది కూడా చూద్దాం. ఇక్కడ హైవే పక్కనే ఒక అపార్ట్మెంట్ లాగా ఒకటి కట్టారు. అండ్ హైవే పక్కన ఆర్ఎస్ ధాబా మనం ఇప్పుడు అక్కడ రిమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కిమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆర్ఎస్ ధాబా ఉంటుంది కదా, వాళ్ళదే అనుకుంటా. ఇక్కడ ఒకటి పెట్టారనమాట. మనం ఇక్కడ ఈ కట్ట మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. రైట్ సైడ్ మనకి చెరువు ఉంది. చెరువు ఫుల్గా ఉంది. ఇంకా లాస్ట్ వీడియోస్ చూడని వాళ్ళు లాస్ట్ వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ ఎక్కువగా ఉంటుంది. లైక్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ చెరువు మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం వాకింగ్ చేయటానికి అండ్ రన్నింగ్ చేయటానికి ఇక్కడ బాగుంటుంది. మామూలుగా గట్టు అదే మన సిమెంట్ రోడ్ల మీద వాకింగ్ చేస్తే బాగోదంటారు కదా. ఇక్కడ నుంచి చూడండి మన కొండ కనిపిస్తుంది. నేను ఇక్కడ జూమ్ చేశాను. అక్కడ రాజీవ్ నగర్ దగ్గర ఉన్న ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఒక ఇల్లు కడుతున్నారు. అపార్ట్మెంట్ లాగా కట్టారు. అది సమ్ హౌస్ అనుకుంటా. అంటే షాపింగ్ మాల్ లాగా కట్టారనమాట. ఆ కింద మొత్తం రెడీ అవుతుంది అక్కడ. దాని పక్కనే ఒక ఆర్ఎస్ ధాబా అని ఒకటి కట్టారనమాట. ఇది మనకి గుప్తా స్క్వేర్ ఉంది కదా, ఆ టర్నింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే అక్కడ ఉందన్నమాట ఇది. ఇక్కడ మనకి ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం క్లీన్ చేశారు. చెరువు మొత్తం క్లీన్ చేశారు. రౌండ్ ద క్లాక్ లాగా చెరువు రౌండ్ మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ మాత్రం ఒక పార్క్ లాగా డెవలప్ చేస్తే చాలా బాగుండిద్ది అనిపించింది. ఇక్కడ పార్క్ లాగా అంటే అటు సైడ్ అయితే బాగుంటుంది. రాజీవ్ నగర్ అది ఉంది కదా, అక్కడ ఎంట్రన్స్ దగ్గర అక్కడైతే బాగుంటుంది అనమాట. ఇక్కడ అనుకో కొంచెం వాటరు ఇంకా బాగోదు. ఇక్కడ హైవే పక్కన కదా, అది అంత బాగోదు. అటు సైడ్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ చూడండి మనకి గుప్తా స్క్వేర్ అది ఉంది కదా, గుప్తాస్ గ్రాండియర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో కనిపించలేదన్నమాట. ఈ వీడియోలో మనకి గుప్తాస్ గ్రాండియర్ కనిపిస్తుంది. అది నేను ఈరోజు మార్నింగ్ అటు వెళ్ళాను. ఇటు కొప్పోల్ సైడ్ వెళ్ళాను. అక్కడ కూడా చాలా వచ్చినాయి అనమాట. అక్కడ కూడా చాలా వెంచర్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కూడా వీడియోస్ చేస్తాను. ఇక్కడ చూడండి గుప్తాస్ గ్రాండియర్ పక్కన మనకి ఎర్రమట్టి ఉంది చూడండి. ఇక్కడ నేను జూమ్ చేస్తాను. జూమ్ చేస్తే మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడే అనమాట. ఈ బ్యాక్ సైడ్ బాగా మొత్తం అక్కడ క్లీన్ చేశారు. క్లీన్ అంటే మొత్తం కొట్టేశారు. కొట్టేసి అన్ని చేశారనమాట. రోడ్డు పక్కన చూడండి. అది మొత్తం అక్కడ కూడా ఫ్లాట్స్ వేసారనమాట. అంటే ఇక గుప్తాస్ దాని పక్కనే అయ్యా ఫ్లాట్స్ అనమాట. ఇక్కడ మనకి బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చెరువు దగ్గర సన్ బాగుంది. అదనమాట. ఇంకా అలా ముందుకెళ్తా ఉన్నాను.
ఇక మనం లాస్ట్‌కొచ్చాము. ఇంక ఇక్కడ నుంచి లాస్ట్‌కెళ్తున్నామనమాట. ఇక్కడ ఇంకో కర్వ్ ఉంది. ఆ కర్వ్ నుంచి ముందుకెళ్తే ఇంక మనం లాస్ట్‌లోకి రీచ్ అవుతాము. ఇక్కడ మనకి హైవే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి. హైవే చూపిస్తాను. అక్కడంతా హైవే అనమాట. హైవే పక్క నుంచి ఇక్కడంతా ఇంకేం కాలువ అట్లా ప్లేస్ లేదనమాట. ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అనుకుంటా. అందుకని ఇక్కడ ఏం కన్‌స్ట్రక్షన్స్ జరగలేదు. ఇక్కడ చెట్లు ఇంతకుముందు చెప్పుకున్నట్టు చెట్లు చాలా చిన్నగా ఉంటాయి. పెద్ద చెట్లేం గాదు. ఇయి పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అక్కడ గూడా పెద్ద పెద్ద చెట్లేస్తే బావుండనిపిచ్చింది. అదనమాట. ఇక ఇదంతా గార్డెన్ లాగా చేస్తే చాలా బావుంటుంది. ఇంకిక్కడి నుంచి ముందుకెళ్తున్నాము. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ మంగమూరు రోడ్డు హౌసెస్ అన్నీ ఇక్కడి నుంచి దూరంగా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడంతా బాగా డెవలప్ అయింది మంగమూరు రోడ్డు మొత్తము. ఇప్పుడక్కడ కనీసం గది 2,00,000 2,00,000 అలా 2, 3 లక్షలుంది. మామూలు ఇళ్ళ మధ్యలో అయితే 4,00,000, 5,00,000 అట్లా గూడా ఉంది. అటు చివ్వర మన ఆశ్రమం ఉంది గదా! ఆశ్రమం బ్యాక్ సైడ్ అక్కడైతే 2,00,000 అలా ఉందనమాట. అక్కడ గూడా వీడియో తీయాలి. ఈ మధ్యే గది రేట్లు ఎంత ఏంటి అని ఎంక్వైరీ జేస్తున్నాను. అవి గూడా వీడియోస్ చేద్దాము. అదనమాట. ఇంక మనం లాస్ట్ దాకొచ్చేసాము. లాస్ట్ దాకొచ్చేసి నేనింకా లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ ఉంది గదా! అక్కడి నుంచి ఇంటికెళ్ళాననమాట. ఇక్కడ మాత్రం బెంచ్ ఒకటి పాడైపోయింది. ఇక్కడ బెంచి, అక్కడ మధ్యలో ఒక బెంచుంది. అక్కడ పాడైపోయింది. ఇక్కడ ఇంకా మధ్యలో బెంచుంది. ఆ బెంచ్ దగ్గర నుంచి ఇంక మధ్యలో అసలేం లేవనమాట. ఇక్కడ ఒక చెట్టుంది. ఆ చెట్టు మాత్రం బావుండిద్ది. మనం ఇంకా ఇక్కడ లాస్ట్ వరకొచ్చాము. ఈ కార్నర్‌కొచ్చాననమాట. ఇంక ఇటు సైడ్ చూస్తే మొత్తం రాజీవ్ నగర్‌లో అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎర్ర మట్టి అనమాట. నల్ల మట్టి ఇది గట్టు. ఇక్కడ ఆ రోజు వర్షం పడింది నైటు. నేను ఈ వీడియో తీసిన రోజు. అందుకని చాలా చిన్నగా ఎళ్తున్నాను. వచ్చేటప్పుడు ఇటు నుంచే వచ్చాను. అందుకని జారిందనమాట. అందుకని మళ్ళీ జారిద్దేమో అని చాలా స్లోగా వస్తున్నాను కిందకి. ఇక్కడే నా బైక్ ఇక్కడే పార్క్ చేశాను. ఇటు నుంచి ఎళ్ళాననమాట. మధ్యలో అయితే మనకి మెట్లుంటాయి. ఇక్కడి నుంచి గూడా ఎళ్తే కొంచెం టైం సేవ్ అయిద్ది గదా! అని ఇక్కడి నుంచే వెళ్తున్నాను. చాలామంది ఇక్కడి నుంచే ఎళ్తున్నారు. అక్కడేమో అశ్విన్ డిగ్రీ కాలేజీ వాళ్ళ బసెస్ ఇక్కడ పార్కింగ్ జేశారు. అక్కడ నా బైక్ ఉంది. ఇక్కడే అన్నీ పార్క్ చేస్తున్నారు.
ఆ పక్కన పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంప్ పక్కన అవి వినాయక స్వామి విగ్రహాలు తయారు చేస్తున్నారు అక్కడ. అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం.